13 ఏళ్ల బాలిక మీద ఘాతుకానికి పాల్పడ్డటువంటి ఒక పుల్లరు, రిక్షా పుల్లరు ఆ పైన అంటే అతనేమో అప్పచెప్పాడు, అమ్మేశాడు ఆటో డ్రైవరు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి హోటల్ వాళ్ళందరూ దుర్మార్గం చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని సీరియస్గా తీసుకొని బీజేపీ ప్రభుత్వం చేసినటువంటిది మొత్తం 32 మందిని ఆటో డ్రైవర్తో సహా హోటల్ యజమానితో సహా అందరినీ రోడ్డు మీద పడేసి ఈ స్టైల్లో అందరి ఎదురుగుండా చెర్నాకోళ్లతో కొడతా, కింద పడేసి కొడతా, కర్రలతో కొడతా ప్రజల ఎదుట కొట్టారు. ఇట్లాగా సరే మన దగ్గర గంజాయి తాగారను ఇట్లాగా జరిగినవి ఉన్నాయి, కానీ ఇట్లా అత్యాచారాలు చేసిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇట్లా ఇవ్వాలి. వాళ్ళ ఆస్తులు ధ్వంసం ఇవన్నీ కూడా చేస్తారు, వాళ్ళ హోటళ్ళు ధ్వంసమైన, వాళ్ళ ఆస్తులు ధ్వంసమైన ఇదంతా జరిగింది. కానీ నడి రోడ్డు మీద ఇట్లాగా ఇవాళ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, అట్లాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇది. మనం మిస్ అవుతున్నది ఇది, గుర్తెచ్చుకుంటే బెటర్.